గోదావరి జిల్లాలో పులి కలకలం కంటి మీద కునుకులేగా చేస్తుంది ఈ గ్రామాల్లో. ప్రస్తుతం నేను చల్లచంతలపూడి అనే ఒక విలేజ్లో ఉన్నాను. ఈ విలేజ్ను ఆనుకుని చాలా దరిదాపు బోల్డని విలేజెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ మొక్కజొన్న తోటలో ఉన్నాను. ఈ మొక్కజొన్న తోట ఎక్కడుందంటే శ్రీరామవరం దగ్గరలో, అలాగే చల్లచంతలపూడి గ్రామం మధ్యలో ఉన్న ఏదైతే తోట ఏదైతుందో ఆ తోట దగ్గర ఉన్నాను. ఎక్కడే పులి జాడలు ఉన్నాయి అని గ్రామస్తులు కంఠబద్ధంగా చెప్తున్నారు. ఇక్కడ పులి వచ్చిందని కూడా చెప్తున్నారు. సో అధికారులు కూడా వచ్చి ఆ పులి యొక్క జాడలతో పాటు దాని వేలిముద్ర కూడా సేకరిస్తున్నారు. సో నేను ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ అధికారులు ఏదైతే ఈ జాడలు ఏదైతే ఉన్నాయో ఈ జాడలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, దీని అడుగులు నిజంగానే పులివేనా, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎటు నుంచి వెళ్ళింది అనేది కూడా ఒకసారి అడిగే ముందు ఒక్కసారి విలేజ్లో ఉన్న గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళు కూడా చూసారంట. అలాగే గ్రామస్తులకు సంబంధించి ఒక ఆయన ఉన్నారు. మీ పేరేంటండి? మోదుమూడి శివరామకృష్ణ అండి. సో ఏం జరిగింది అసలు మీ ఊళ్ళో? పులి దాడి చేస్తుందండి. పులి బయదెళ్ళి మనుషుల్ని ఏం చేయట్లేదు కానండి, భయపడుతున్నాయండి. పులి ఏ టైం ఎలా ఉంటుందో, మేము పాలు తీసుకోవాలి, తళ్ళు కట్టుకోవాలి, ఎన్ని తీసేవాళ్ళు మనుషులు కూడా రావట్లేదండి. పులి దాడికి భయపడుతున్నారండి. వెళ్తాకి ఎటు వెళ్ళినా చేయాలన్నా, తోటలో దూరాలన్నా ఇబ్బంది పడుతున్నారండి. పులి తిరుగుతాం అయితే జాడాలు అయ్యి అనుభవంగా ఉంటున్నాయండి. పులి అయితే మనుషుల్ని కానీ, గేదెలను కానీ, పశువులను కానీ ఏం చేస్తలేదండి. సో ముందుగా అయితే చూసిందా మీరు? ఎవరు చూసిన వాళ్ళు ఎవరు ఉన్నారా, లేకపోతే ఈ ముద్రలు చూసి చెప్పారు మీరు? ఈ ముద్రలో చూసి పులి తిరుగుతుందని అనుకున్నామండి. సో మీరు అధికారులకి అది ఇన్ఫర్మేషన్ ఇచ్చాం సార్. ఏమన్నారు అధికారులు? వచ్చి చూశారు సార్. వాళ్ళని డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం ఎలక్ట్గా వాళ్ళు చేస్తున్నారు సార్. బాగానే వాళ్ళని ఇచ్చేసి వాటర్ బాటిల్స్ అవి టిఫిన్స్ అవి పట్టుకొని కొంచెం జాగ్రత్తగా చూడండి, మీరు ఎలక్ట్గా జాడాలంటే వెళ్ళి అని ఫాలో అవ్వండి అని చెప్తున్నారు సార్. అంటే మీ ఒక్క ఊరే కాదు, పరిసరం ఇది చాలా ఊర్లు తిరిగిన పెరుగుగూడెం, ఇటు పంగుడుగూడెం మీదుగా పుల్లలపూడి అటు వెళ్ళింది అంటున్నారు సార్. ద్వారకా తిరుమల అటు కొత్తపల్లి వెళ్ళి పుల్లలపూడి కొత్తగూడెంలో ఏదో ఆవుదోడనే దాడి చేసింది అంటున్నారు సార్. ఇవాళ పొద్దున మాట సార్. సో అది గ్రామస్తులు అయితే ఇక్కడ పులి జాడలకు సంబంధించి ఉన్నాయి, అందుకనే మేము కూడా అధికారులకు చెప్పామని చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మన అధికారులు కూడా, ఈ ఫారెస్ట్ అధికారులు ఇక్కడ ఈ పులికి సంబంధించిన ఈ అడుగులు అంటే దాని ఎంతవరకు సైజులో ఉంది, ఎంత అనేది కూడా కొలుస్తున్నారు. నిజంగా పెద్ద పులికి సంబంధించిన అడుగులు అయితే ఏ సైజు ఉంటాయి, అలాగే మామూలుగా పులికి సంబంధించి ఎలా ఉంటాయి అనేది కూడా క్షుణ్ణంగా ఒక క్లారిటీ కోసం ఇక్కడ అధికారులు మొత్తం కూడా ఇక్కడ ఒక టేప్ పెట్టి ఇక్కడ కొలవడం జరుగుతుంది. అయితే ఈ పరిసర ప్రాంతాల్లో పులి అనేది ఒక స్థానికంగా కాదు, అన్ని గ్రామాలు అలా టచ్ చేసుకుంటూ పొలాల మధ్య నుంచి వెళ్తుందని కూడా ఈ గ్రామస్తులు చెప్తున్నారు. అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ కూడా అధికారులు తీసుకుంటున్నారు. అయితే అధికారులు ఇప్పుడు ఇక్కడ డిక్లేర్ చేయడం జరిగింది ఏంటంటే ఇక్కడ పెద్ద పులి సంచారం అయితే జరుగుతుంది, సో చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు చెప్పడంతో పాటు గ్రామస్తులు అలాగే ఈ పొలాల్లోకి వెళ్ళే కూడా మేకలు మేపుకునే వాళ్ళు కానీ లేకపోతే గేదెలు మేపుకునే వాళ్ళు కానీ చాలా అప్రమత్తంగా ఉండాలి కూడా అధికారులు సూచించినప్పుడు కూడా వాళ్ళు చాలా భయపడుతున్నారు. సో వాళ్ళకి ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడంతో పాటు బయట ఉదంతాలు ఏదైతే ఉన్నాయో, బయట వైరల్గా అవుతున్న వీడియోలు ఏదైతే ఉన్నాయో అది నమ్మొద్దని కూడా సూచనలు ఇస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా వరకు అన్ని చోట్ల కూడా టీములుగా ఏర్పాటు చేసి ఫారెస్ట్ అధికారులు కూడా ఎక్కడికక్కడ టీములుగా వెళ్ళి ఈ పులికి సంబంధించిన ముద్రలు ఏదైతే ఉన్నాయో అవి ఐడెంటిఫై చేస్తున్నారో. సో ఇక్కడ మనకి దరిదాపు ఈ గోదావరి జిల్లాలో పాపికొండలకి సంబంధించిన దగ్గర ఉండడంతో పాటు ఇక్కడ అక్కడి నుంచి వచ్చింది అని కూడా అధికారులు ఒక నిర్ధారణ వస్తారు. ప్రస్తుతం మనకు డిప్యూటీ రేంజర్ ఆఫీసర్ గారు ఉన్నారు, ఒకసారి మనం ఆయన అడుగుదాం. సార్ చెప్పండి, ఈ పులికి సంబంధించి మనం చూస్తున్నాం జాడలు, అసలు నిజంగా పెద్ద పులివి అంటారా, ఏంటంటారు సార్? ఇదైతే పాదముద్రలు బట్టి, పెగ్ మార్క్స్ని బట్టి పెద్ద పులిగా నిర్ధారించాం సార్. ఒక 4 days నుంచి కూడా ఈ పులి సంచారం అయితే ఉంది. దాన్ని కూడా మేము పెగ్ మార్క్స్ని బట్టి కన్ఫర్మ్ చేసాం. పులిని చూసిన వాళ్ళు అయితే డైరెక్ట్గా ఇప్పటి వరకు కూడా మాకు ఎవరు చెప్పలేదు, మేము కూడా దాన్ని చూసినట్టుగా నిర్ధారించలేదు ఇంకా. కానీ పెద్ద పులి సంచారం అయితే మాత్రం ఉంది. అయితే తిరిగి ఇది కొన్ని విలేజ్లు తిరిగి ఒక 4 days నుంచి కూడా రిటర్న్ అవుతుంది అన్నట్టుగా భావిస్తున్నాం. పై అధికారులు సలహాలతోటి, సూచనలతోటి ఈరోజు తెల్లవారుజామునే అయ్యారం అని చెప్పి కొత్తగూడెం దగ్గర ఒక క్యాటిల్ కొట్టినట్టుగా కొంతమంది నిర్ధారించారు. సో దాని మీద కొన్ని టీములు పనిచేస్తున్నాయి. నేషనల్ టైగర్ రిజర్వ్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ వాళ్ళు డిపార్ట్మెంట్ కూడా వచ్చారు, వాళ్ళు నిర్ధారిస్తున్నారు సార్. సార్ అలాగే ఈ పెద్ద పులికి సంబంధించి సంచారం జరుగుతుందంటున్నారు, ఇప్పుడు ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు కదా ఈ ముద్రలు. సో ఇక్కడ ఎక్కడి నుంచి వెళ్తుంది అనుకోవచ్చా, లేకపోతే ఎక్కడి నుంచి దీని యొక్క ఫుడ్స్ ఎక్కడి దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు ఇదంతా? అంటే మేము ఫస్ట్ ఒక జనవరి 26ని మేము ఈ చల్లచంతలపూడి, తర్వాత పెరుగుగూడెం, అని చెప్పాను, సత్తెనగూడెం, పెరుగుగూడెం వీటిలోంచి పాదముద్రలు కలెక్ట్ చేసాం సార్. వాటిని బట్టి మేము 15 centimeters అబోవ్గా ఒక ఫుట్ మార్క్ని సైజు 15 x 15గా ఉండటంతో ఇది పెద్ద పులిగానే భావించి పై అధికారులకు సమాచారం ఇచ్చాం.
ఇవన్నీ కూడా మనకు టైగర్ నేషనల్ టైగర్ సెన్సస్ ప్రకారం ఆ గైడ్లైన్స్ ఫాలో అవుతూ కూడా మేము అన్ని కార్యక్రమాలు చేయవలసి వస్తుంది సార్. సో ప్రస్తుతం ఎటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టారు? ఈ రైతులంతా ఇక్కడ ఎక్కువసేపు రైతులు ఎక్కువ ఆధారపడి ఉంటారు, వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి కనిపిస్తుంది, బయట సోషల్ మీడియాలో చాలా హల్చల్ జరుగుతున్నాయి. సో ఇటువంటి వీళ్ళని గైడ్లైన్స్ చేస్తున్నారండి. అంటే వీళ్ళందరికీ కూడా భయం లేకుండా రాత్రి కూడా మాకు ఒక పులిని చూసామని చెప్పి ఫోన్ చేస్తే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి రాత్రి 11-11:30 వరకు కూడా నైట్ అంతా ఉండి చూసాం. తర్వాత ఎర్లీ మార్నింగ్ కూడా వచ్చి వాళ్ళని నిర్ధారించుకుందాం అనుకున్నాం, కానీ ఎక్కడ కూడా పులి రాత్రి సంచరించిన దాఖలు అయితే లేవు సార్. అయితే కొన్ని సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్లు అని చాలా మటుకు వస్తున్నాయి, వాటిని ఎవరో కూడా నమ్మొద్దని కూడా మేము చెప్తున్నాం. వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మా నెంబర్లు కానీ అన్నీ ఇస్తున్నాం. ఇమీడియట్గా వాళ్ళు చేసిన వెంటనే కూడా 5 to 10 minutesలో మేము రియాక్ట్ అవుతున్నాం. తర్వాత వాళ్ళు నైట్ తిరగొద్దు, ఒకవేళ వెళ్ళవలసి వచ్చిన పరిస్థితులు వస్తే 4-5 కలిసి చేతికర్రలు పట్టుకొని కూడా వెళ్ళి మీకు ప్రొటెక్ట్ చేసుకోండి అని చెప్తున్నాం. అంటే నైట్ టైం సాధ్యమంత వరకు కూడా ఒక 4-5 రోజులు నైట్ టైం జాగ్రత్తగా ఉండమని వీళ్ళకి సలహా ఇవ్వడం జరుగుతుంది సార్. ప్రస్తుతం అంటే ఎటు దిశగా వెళ్ళి అయి ఉండొచ్చండి? ఇప్పుడు పులి ఉందంటున్నారు, జాడు ఉన్నారు, ఇప్పుడు ఏ దిశగా వెళ్ళి ఉండొచ్చు, అసలు ఎటు ప్రయాణించి ఉంటుంది? ప్రస్తుతం అయితే రిటర్న్ వెళ్తుందని గట్టిగానే భావిస్తున్నాం సార్. అంటే పాపికొండల నేషనల్ పార్క్ నుంచి వచ్చింది కాబట్టి తిరిగి మళ్ళీ అదే విధంగా అదే కన్నాపురం నుంచి ఇలాగా అటే వచ్చింది, పులలపాడు నుంచి మళ్ళీ అదే దిశగా ప్రయాణిస్తుందని కూడా మేము భావిస్తున్నాం సార్. మేము యాక్చువల్గా ఈ పెరుగుగూడెం విలేజ్, మేదినరావుపాలెం, చల్లచింతలపూడి ఈ ఏరియాలో ఒక 4 days బ్యాక్ అయితే మటుకు సంచరించడం మాట యథార్థమే. ప్లగ్ మార్క్స్ అని కూడా ప్లగ్ మార్క్స్ గుర్తించడం జరిగింది. ఆ ప్లగ్ మార్క్స్ని బట్టి ఈ ఏరియాలో ఉందని చెప్పి మా ఆఫీసర్లు, హైర్ ఆఫీసర్స్ కూడా వచ్చి నిర్ధారించారు. కానీ ఇది బ్యాక్కి వెళ్ళిపోతూ ఈరోజు పరిస్థితిని బట్టి ఇంచుమించు అయ్యవరం ఏరియాకి వెళ్ళిపోయింది అన్నట్టుగా మేము నిర్ధారణ చేసుకుని స్పెషల్ టీమ్స్ అక్కడ పనిచేస్తూ ఉన్నాయి. ఈ ఈరోజు రాత్రి జరిగిన విషయం ఏంటంటే, ఇక్కడ పెద్ద పులిని నేను చూశానని చెప్పి ఒక వ్యక్తి చెప్పడం, మేము మళ్ళీ వెరిఫై చేయడానికి ఇప్పుడు మళ్ళీ ఈ ఏరియాలో ఉండటం జరిగింది. కాకపోతే మాకున్న సమాచారం ప్రకారం ఇది ఇక్కడి నుంచి 4 days బ్యాక్ నుంచి ఈ ఏరియాలో తిరిగి ఇప్పుడు బ్యాక్కి మూవ్ అయిపోతుంది. అది ఏ పరిస్థితి నుంచి వచ్చిందో అదే పరిస్థితికి వెనక్కి వెళ్ళిపోతుంది, అంటే నేషనల్ పార్క్ ఏరియాకి వెళ్ళిపోతుంది. మధ్యలో అయ్యవరం విలేజ్లో ఈరోజు మార్నింగ్ క్యాటిల్ని ఒకటి డ్యామేజ్ చేయడం జరిగింది. మా టీమ్స్ అన్నీ కూడా అక్కడ పనిచేస్తూ ఉన్నాయి. ఈ చుట్టుపక్కల మేము ఏంటంటే ప్రజలందరినీ అవేర్నెస్ సృష్టిస్తూ రెవెన్యూ, పోలీస్ అఫీషియల్స్తో మేము అంతా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లాగా మరి ప్రతి గ్రామానికి చెప్పటం, ఎటువంటి పరిస్థితుల్లో మీరు సాయంత్రం 6 నుంచి మార్నింగ్ 6 వరకు ఎటువంటి పరిస్థితుల్లో ఇళ్లలోనే ఉండండి, పరిస్థితి అయితే మటుకు ఉన్నది ఈ ఏరియాలో తిరుగుతుంది అనేది మటుకు మేము ఒక 4 days నుంచి ఈ ఏరియాలో మేము చెప్పడం జరుగుతుంది పబ్లిక్కి. ఓకే, థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఓవరాల్గా అయితే పులి ముద్రలు అయితే కంపల్సరీగా పులి ముద్రకి సంబంధించి పెద్ద పులి ముద్రగా నిర్ధారించడం జరిగింది అధికారులు. అయితే ఇప్పటికే అన్ని చోట్ల కూడా అవేర్నెస్తో పాటు అధికారులు, తమ టీములు కూడా, సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడెక్కడ అప్రమత్తంగా ఉన్నారు. అలాగే ఇప్పటికే సీసీ కెమెరాలతో పాటు బోన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కనీసం ఒక సీసీ కెమెరా ఎక్కడ కూడా చిక్కిన దృశ్యాలు ఏమి లేవని కూడా అధికారులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ గోదావరి జిల్లాలో మాత్రం పులి సంచారం అనేది జరుగుతుంది. ఇప్పుడు దాని స్థితిగతులు ప్రస్తుతం అయితే కనుక దాని ఏదైతే వచ్చిందో, ఏదైతే పాపికొండల ప్రాంతం నుంచి వచ్చిందో మళ్ళీ వెనక్కి తిరిగి ప్రయాణం అవుతుంది. దాన్ని ఎటువంటి కెలకుండా, అంటే దాన్ని ఎవరు కూడా దాన్ని ఎటువంటి హాని చేయకుండా ఉంటే కనుక అది మనుషులు హాని చేయకూడదని క్లియర్గా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మరో ఎపిసోడ్తో మనం ముందు కోసం కీప్ వాచ్. ఏబీ ఆంధ్రజ్యోతి, మీ ఆలి.